క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలాగున్నారు? క్రమముగా దేవుని వాక్యాన్ని వింటున్నారా? ఆధ్యాత్మికంగా ప్రభుతో నిత్యము మాట్లాడుతూ ఉన్నారా? ప్రభు యొక్క వాక్యాన్ని మీరు వినటమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. వారి బాధ వేదనలలో ప్రభు వారితో మాట్లాడతాడు. వారి ప్రతి కన్నీరును తుడిచి ఆదరిస్తాడు. రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. దైవ జనాంగమా, మోసపోకుడి, నీ సంఘ సేవకుని మాట మాత్రమే వినుము. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని కలగా పులగం చేసి బోధించేవారు లేకపోలేదు. డబ్బు కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము తహతహలాడుతూ ఉన్నారు. వారి మాయలో పడకండి. సంఘ సేవకుడు వ్యక్తిగతంగా నీ కొరకు కన్నీరు కారుస్తాడు. నీ కుటుంబంలో ఎవరికైనా బాగోకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. నీ ఆత్మీయ స్థితిని పెంచాలని, ప్రభువులో ఆధ్యాత్మికంగా నిన్ను బలపరచాలని నీ పక్షమున కన్నీరు కార్చి దేవుని వాక్యాన్ని అందజేస్తాడు. దేవుని వాక్యాన్ని హెచ్చరిక చేస్తాడు, గద్దిస్తాడు. ఆత్మ ఆవేశముతో, ప్రభు యొక్క ఆత్మతో నీతో మాట్లాడుతూ ఉంటాడు. నా కొరకే కావాలని మాట్లాడుతున్నాడని నువ్వు అనుకోవద్దు. నీ ఆత్మీయ స్థితిని సరిచేసి ఆధ్యాత్మికంగా నిన్ను బలపరచాలని ప్రభు యొక్క ఆత్మ తన కాపరి ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఆధ్యాత్మికంగా మనము ప్రభుకు లోబడుతున్నప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు మనం చూడగలము. ఈనాడు ఎంతోమంది కలగా పొలగం దేవుని వాక్యాన్ని చేస్తూ సూచక క్రియలు కనపరిచేవారు లేకపోలేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో దేవాతి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆత్మీయంగా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రభు సన్నిధిలో వేడుకుంటే ప్రభు మనకు సహాయము చేస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయును. ఆధ్యాత్మికంగా మన ఆలోచనలు పరిగెత్తాలి. దేవుని యొక్క సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి. శరీర కార్యాలను, శరీర క్రియలను విడిచిపెట్టాలి. ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి. దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు స్వస్థత దానంతటా అదే వస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, శరీర క్రియలను విడిచిపెట్టకుండా దూరపు కొండలు నునుపని నీవు ఎంత పరుగెత్తినా ఆధ్యాత్మికంగా నీవు బలపడకపోగా మరింత సంకటపడే అవకాశం ఉన్నదని ప్రభు సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. శరీర కార్యాలు ఏవో, ఆత్మ ఫలాలు ఏవో స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనంలో, ప్రియమైన వారల ఆత్మకు శరీరానికి ఉన్న మధ్య విభేదము, శరీర కార్యాలు రాయబడ్డాయి. 22వ వచనములో 9 ఆత్మ ఫలాలు రాశాడు. మనం ఆత్మీయంగా ఆత్మ ఫలాలను గైకొనాలి. శరీర ఆలోచనలను వీడి ఆత్మీయ ఆలోచనలకు మనం వస్తున్నప్పుడు దేవుడు మన చెయ్యి విడవడు. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు ఆయనను వెదకనవసరలా, ఆయనే నిన్ను వెదకి నీ యొద్దకు వస్తాడు. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనములో, పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. చూచారా, సౌలు శరీరానుసారమైన మనిషి. సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడిన వాడే, కానీ తన ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. దావీదును చూచి సౌలు భయపడ్డాడు. రాజ్యం దావీదుదైపోతుందేమోనని భయం వచ్చేసింది. శరీర ఆలోచన ఎప్పటికీ కూడా విజయం సాధించలేదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. సంఘ కాపరి యొక్క మాటలను త్రోసిపుచ్చుకోకూడదు. ఆత్మ అభిషేకం కలిగి దైవజనుడు బోధిస్తున్నప్పుడు మన హృదయాలు మండాలి.
మండుతూ దేవుని యొక్క వాక్యంలో నడుస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆధ్యాత్మికమైన క్రియలు ఎన్నో జరిగిస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, మోసకరమైన మాటలకు లోనవక ఆధ్యాత్మికమైన దైవ చిత్తమునకు నీ హృదయాన్ని లోపరచు. పరిశుద్ధాత్మ దేవుడు నీకట్టి సహాయము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్. నీకై బ్రతకాలని ఒకటే కోరిక, నీతో ఉండాలని ఒకటే నా శ్వాసగా, నీకై బ్రతకాలని ప్రభువా